హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. సో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నా. సో, హోప్ మీరు కూడా బానే ఉంటారు. అంటే నేను అనుకుంటున్నా. నేనైతే బానే ఉన్నా. సో, ఇదనమాట. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ థాంక్స్. అండ్ చేసుకున్నోళ్ళకి కూడా థాంక్స్. చూసారు కాబట్టి వీడియో. సో, బట్ అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వీడియోలోకెళ్ళిపోదాం. చాలా రోజుల నుంచి నేను అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ కుదరట్లేదు. బట్ ఇవాళ కొంచెం గట్టిగా ట్రై చేసి చేస్తున్నా. సో, ఇవాళ నాకు ఆర్డర్‌లు కూడా తక్కువుంటాయి. సో, అందుకోసం అనమాట. సో, మనం మ్యాటర్‌లోకెళ్ళిపోతే ఇవాళేంటంటే చాలామంది నాకు క్వెషన్‌లు కామెంట్‌లలో పెడుతున్నారు. సో, వాటికి ఇప్పుడు నేను సమాధానాలిస్తా. సో, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇవాళ మీ క్వెషన్‌లు, నా ఆన్సర్‌లు. సో, చూద్దాం కామెంట్‌లో ఏమేమున్నాయో. అందులో ఒక్కటి ఫన్నీ కామెంట్ అబ్బా! నాకైతే చాలా ఫన్నీ ఆ కామెంట్ చదవంగానే నవ్వొచ్చింది. ఏంటంటే ఏం లేదు. నేను యాక్చువల్లీ వీడియో ఛానల్ పేరొచ్చేసి 'హంగ్రీ బర్డ్స్ కిచెన్'. సో, నేను ఛానల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసిన 'క్లౌడ్ కిచెన్'. సో, నేను ఎవ్రీ వీడియోలో 'క్లౌడ్ కిచెన్' గురించే చెప్తా అని చెప్పా. సో, మళ్ళీ గూడా ఒకాయన మెసేజ్ చేశారు. "మీరు ఏం బిజినెస్ చేస్తారండి" అని. జోక్ కాకపోతే నేను పెట్టిన వీడియో చూసింది అంటే దాని అర్థం ఏంటంటే ఆయన వీడియో చూడలేదు అనమాట అని. సో, ఇవాళ మనం కామెంట్‌లయితే చదివేద్దాం. సో, ముందు ఫస్ట్ నుంచి చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అందరికీ నేను వీడియో కింద నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చాను. సో, మీరు నాకు అక్కడ మెసేజ్ చేస్తే నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. నేను డైరెక్ట్‌గా ఇక్కడ పెట్టకూడదనమాట. సో, అందరూ కూడా ప్లీజ్ నాకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని కామెంట్‌లో పెడితే నో యూజ్ అండి. నేనైతే ఇవ్వను. అంటే కామెంట్‌లో పెడితే నేను పెట్టలేను కదా! సో, కొన్ని పాలిసీస్ అవి ఇవి ఉంటాయి. సో, మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేస్తే నేను హ్యాపీగా మీకు రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ నేను ఇచ్చిన వాళ్ళలో నలుగురికి లైసెన్స్ కూడా వచ్చింది. ఇద్దరు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంకొకరు లాగిన్ అయ్యారు. వాళ్ళకేదో మెనూ కార్డ్ ఇష్యూనో ఏదో ఉంది. వాళ్ళది అవ్వలేదు. సో, మీరు నాకు కామెంట్ పెట్టేవాళ్ళు నాకు కామెంట్ పెట్టండి హ్యాపీ. బట్ అలానే మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా తప్పకుండా రిప్లై ఇస్తాను. 1 డే కానీ, 2 డేస్ కానీ, 3 డేస్ తర్వాత అయినా కూడా నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను కిచెన్ చూసుకుంటున్నా కాబట్టి అది, ఇది అన్నీ నేను ఒకేసారి మెయింటైన్ చేయలేను. సో, అదనమాట. నేను రిప్లై ఇచ్చినప్పుడే మీకు ఖచ్చితంగా కాంటాక్ట్ కూడా ఇస్తాను. సో, అది మ్యాటర్. సో, ఆ కామెంట్ అయితే ముందే చెప్తున్నా. మీరైతే దయచేసి నాకు నా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఓకేనా? సో, ప్రతి వీడియో కింద నేను నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇచ్చుంటాను. సో, ఫస్ట్ అయితే నేను మీ క్వెషన్‌లేంటంటే ఫస్ట్ నుంచి వెళ్తాను. ఓకే. చార్విక కలెక్షన్స్ అండి. వాళ్ళు 10 డేస్ అయింది నాకు మెసేజ్ చేసి. హాయ్ అండి. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా బిజినెస్ ఐడియాస్ కోసం. నేను వీళ్ళకి ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై కూడా ఇచ్చాను. బట్ నాకు తన నుంచి ఏం రిప్లై రాలేదు. సో, మీరైతే మెసేజ్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. చార్విక కలెక్షన్స్ గారు. నేను రిప్లై ఇచ్చాను మీకు. మీరు నాకు తర్వాత మీ నుంచి నాకేం రిప్లై రాలేదు. సో, నేనేం చెప్పలేను గదా! మీరేం అడుగుతారో నాకు గూడా తెలీదు. అండ్ నెక్స్ట్ స్వితిన్ ఫ్రెండ్స్ అంట 9 డేస్ అగో పెట్టింది. అక్క కుకింగ్‌కి అవసరమైన గ్రోసరీస్ ఎక్కడ తీసుకోవాలి? అంటే హోల్‌సేల్ షాప్‌లోనా వెజిటబుల్స్ ఇలా అని పెట్టింది. సో, మ్యాటర్ ఏంటంటే నేను కుకింగ్ ఐటెమ్స్ అన్నీ నార్మల్‌గా పక్కన ఇంటి దగ్గర ఉన్న అంగడిలోనే తీసుకుంటా అదే షాప్స్‌లో. మాకిక్కడొచ్చేసి చిన్న మార్ట్ ఉంది రాయల్ మార్ట్ అనేసి. అక్కడ నాకు కొంచెం తక్కువలోనే పడతాయి. డీమార్ట్ కంటే హోల్‌సేల్ ప్రైస్ కంటే తక్కువ పడతాయి. సో, నేను అక్కడి నుంచి తెచ్చుకుంటాను. అండ్ వెజిటబుల్స్ కూడా నాకిక్కడ ఆఫర్స్ ఉంటాయి. నేను జొమాటోలో, స్విగ్గీలో, ఇన్‌స్టామార్ట్‌లో కొంటాను. నాకు ఆ టైంని బట్టి నాకెళ్ళి ఒప్పుకుంటే తెచ్చుకుంటా. లేదంటే నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటా. ఇదేది కాదు అనంటే నేను వారంలో ఒకసారి బయటికెళ్ళినప్పుడు పచ్చిమిర్చి ఇలాంటివి ఎక్కువ యూజ్ అయ్యే ఐటెమ్స్ నేను బయట నుంచి తెచ్చేసుకుంటాను ఒకేసారి. అంటే లైక్ ఇప్పుడు పచ్చిమిర్చి 1 కేజీ, టమాటాలు 5 కేజెస్, ఆనియన్స్ ఒక 5 కేజెస్ అలా తెచ్చేసుకుంటాననమాట. సో, మీరు అదే పని కట్టుకొని మార్కెట్‌కయితే ఎళ్ళాల్సిన అవసరం లేదు. మీకు స్టార్టింగ్‌లో 5-10 ఆర్డర్స్ వస్తాయి కాబట్టి, సో, మీకు దానికి అంత పెద్ద ఎక్స్‌పెన్సివ్స్ కూడా అక్కర్లేదు. ఒక 200, 300 ఖర్చొస్తది కాబట్టి, సో, మీరు అంత దూరం ఎళ్ళాల్సిన పని లేదు. ఇంటి దగ్గర ఉన్న షాప్స్‌లోనే తీసేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జొమాటోలో ఒక హైపర్ ప్యూర్ అనేసి మార్కెట్ ఉంది. సో, దాంట్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే ఇవాళ ఆర్డర్ పెడితే రేపు మార్నింగ్ వస్తాయి. సో, అది యూజ్ అవుతుంది. కొంచెం బయట దానికంటే కొన్ని దాని మీద రేట్ ఎక్కువ ఉంటాయి. కొన్ని దాని మీద రేట్ తక్కువ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ అనమాట. సో, దాని తర్వాత వెరీ యూజ్‌ఫుల్ శిరీష ఆకృతి. థాంక్ యూ సిస్టర్. మెనూలో లిస్ట్ పక్కాగా మినిమమ్ ఎన్ని ఉండాలి అక్క? మెనూలో పక్కాగా అనేం లేదు. మినిమమ్ 5 అయితే ఉండాలి. 5-10, 10-15 మీరు ఎక్కువ పెట్టుకుంటే కస్టమర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. మీరు ఏమి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. దోసలు యాడ్ చేసేయండి. ప్లెయిన్ దోస, కారం దోస, ఘీ కారం దోస, మసాలా దోస, ఆనియన్ దోస. ఒక దోసలోనే 5 వెరైటీస్ వచ్చేస్తాయి. అలానే రసం, సాంబార్, పప్పు ఇలాగ సెపరేట్ ఐటెమ్స్ పెట్టొచ్చు. స్వీట్స్ పెట్టొచ్చు. ఇంకా మీకు మంచి ఆప్షన్ ఇస్తాను. మీకు స్వీట్స్ ఏం చేస్తారంటే మీకు బయట షాపుల్లో తక్కువ పడతాయి కదా! సో, అవి కొనుక్కొనొచ్చి పెట్టేసేయండి. ఇలా చేస్తే మీకు అంత రాదు. బట్ చిన్న టిప్ అంతే ఇంగేం లేదు. నేనైతే అట్లా చేయను. నేనైతే అన్నీ ఇంట్లోనే చేసుకుంటా. ఈవెన్ నెయ్యి గూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. హ్మ్. ఇంకొకటొచ్చి సిస్టర్ నాకో చిన్న డౌటుంది. ఈళ్ళ పేరు లేదు. KSRF3 అని అంట. మనం ఫసాయి లైసెన్స్ అప్లై చేసేటప్పుడు రెస్టారెంట్ నేమ్ ఒకటి, ఓనర్ నేమ్ ఇంకోటి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. మీరు ఫసాయి లైసెన్స్‌కి ఎవరి పేరు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇచ్చారో
సేమ్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా అదే ఫెసైల్ ఎసెన్స్‌లో ఉన్న వాళ్ళ పేరు, ఆధార్ కార్డ్ ఇవ్వాలి. రెస్టారెంట్ నేమ్ మీరు ఏదైనా పెట్టుకోండి. రెస్టారెంట్ నేమ్‌కిను మీ పేరుకి అవసరం లేదు. సో, మీ పేరు వేరే ఉంది. ఇప్పుడు నాది కూడా నేను మా ఫాదర్ నేమ్ ఇచ్చాను. బట్ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి హంగ్రీ బర్డ్స్ కిచెను. మా నాన్న పేరు హంగ్రీ బర్డ్స్ కిచెన్ కాదు కదా! సో, అలాగనమాట. సో, ఖచ్చితంగా అయితే దానికి దీనికి ఒకే పర్సన్ ఉండాలి. బట్ నేమ్ రెస్టారెంట్ నేమ్ మీ ఇష్టం అనమాట. మీ చాయిస్ అది. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకొకటి విష్ణు వి. మనీ ఏమన్నా పే చేయాల్సిన జొమాటోకి. ఖచ్చితంగా పే చేయాలండి. రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా పే చేయాలి. ఫస్ట్ మీకు స్విగ్గీలో అయితే స్టార్టింగ్‌లోనే ₹950 980 చేంజ్ తీసుకుంటారు. నెక్స్ట్ మంత్ 800 చేంజ్ తీసుకుంటారు. అండ్ జొమాటోలో ఫస్ట్ మంత్ ఏం తీసుకోరు. మీకు ఫ్రీగానే రిజిస్ట్రేషన్ అవుతారు. నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ కంప్లీట్ 30 డేస్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ వాళ్ళు అమౌంట్ మీ పే అవుట్‌లో నుంచి కట్ చేసుకుంటారు. హ్మ్. సో, అందరూ అవే పెడుతున్నారు మేడం. లైసెన్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి అనేసి. సో, నేను క్లారిటీగా చెప్తున్నానంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో వచ్చి నాకు మెసేజ్ చేస్తే నేనిస్తాను. ఇదేనండి వాలంటైన్స్ డే అంటే వాళ్ళది. మీరేం బిజినెస్ చేస్తారు? నేనైతే కుకింగ్ బిజినెస్ చేస్తాను. వంట వండి జొమాటోలో, స్విగ్గీలో అమ్మేస్తాను. ఓకే. అండ్ ఒక ఐటెమ్‌కి ప్రైజెస్ ఎలా ఫిక్స్ చేయాలి? నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఒక మెనూ కార్డ్ ప్రిపరేషన్ అనే వీడియో ఉంది. మీరు ఆ వీడియోలో చూస్తే మీకు ఐటెమ్స్‌కి ఎలా ప్రైజెస్ పెట్టాలనేది మీకు ఐడియా ఉంటది. అండ్ ఇంకోటొచ్చేసి నిఖితా వ్లాగ్స్ అంట. కమిషన్ ఎంత కట్ అవుతుంది యాప్‌లో. సో, మీకు 20-30% కట్ అవుతుంది. లైక్ ₹100 ఐటెమ్ వాల్యూ అయితే మీకు 25-30 వరకు కట్ అవుతుంది. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ అయితే ₹35-40 కూడా కట్ అవుతుంది. అది డిపెండ్స్ ఆన్ డెలివరీ డిస్టెన్స్. అది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరేమేం సేల్ చేస్తారు? నేను జొమాటోలో అయితే ఓన్లీ ఫుడ్ టిఫిన్ ఐటెమ్స్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. లైక్ ఇడ్లీ లేదు. దోస, పొంగల్, మ్యాగీ, ఆమ్లెట్స్, ముద్దపప్పు, ఆవకాయ, రసం రైస్ ఇలాగనమాట. ఈజీగా అయ్యేటివి. ఇంకో ఎంటర్ 792 అంట. మేడం మీరు క్లౌడ్ కిచెన్ ఏ ఊరు నుంచి స్టార్ట్ చేశారు? ఐ యామ్ న్యూ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సిస్టర్. సిస్టరో బ్రదరో తెలియదు. బట్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రిప్షన్. అండ్ నేనొచ్చి బెంగుళూరు నుంచి స్టార్ట్ చేశాను. సో, ఇవన్నమాట కామెంట్లు. వీటికన్నిటికి నేను రిప్లై ఇచ్చేసినాను. సో, మీరు ఏదైనా సరే మీరు కొంచెం కోల్డ్ ఎక్కువైపోయింది. మీరేం చేసినా సరే క్లారిటీగా ఉండండి. మీకు క్లారిటీగా ఉన్న ఫుడ్డే పెట్టుకోండి. పిజ్జా పెట్టుకోవచ్చు, బర్గర్ పెట్టుకోవచ్చు. అది మీ కెపాసిటీ, మీ కుకింగ్ స్కిల్స్. సో, నేనైతే సజెషన్ చేసేదైతే బెస్ట్ ఆప్షన్ మీకు పిజ్జా ఐటెమ్స్ వస్తే పెట్టుకోండి. అది చాలా సింపుల్. ఐటెమ్స్ కూడా మీకు తక్కువనే పడతాయన్నమాట. అండ్ ఇంకొకటి టిఫిన్స్ పెట్టుకోవచ్చు. దోస, ఇడ్లీ, పూరి అవి కూడా చాలా తక్కువనే పడతాయి. అండ్ అన్ని కామెంట్‌లకి రిప్లై ఇచ్చాను. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. నేను రిప్లై ఇస్తాను. సో, నేను ఖచ్చితంగా అయితే మీకు సమాధానం ఇస్తాను. బట్ వెంటనే అయితే ఇవ్వలేను. ఎందుకంటే నేను వేరే వర్క్‌లో ఉంటాను కాబట్టి నేను వెంటనే ఒకవేళ నేను అప్పుడు చూసి అప్పుడే రిప్లై ఇస్తే ఇస్తాననమాట. ఇంకా అంతే దట్స్ ఆల్. ఈ వీడియోలో అయితే ఇంతే. సో, బాయ్.